ఇప్పుడున్న అమ్మాయిలలో చాలా మంది ఎలాంటి అబ్బాయి క్వాలిటీ ఉన్న అబ్బాయి కావాలంటే 1 మంత్కి 1,00,000-2 lakhs దాకా సంపాదించే అబ్బాయి కావాలనుకుంటున్నారు. దీనిపైన అంటే నీ స్పందన ఎట్లా? నా స్పందన ఒక్కటే, ఫుల్ టీ షర్ట్, ఫుల్ జీన్ ప్యాంట్, ముంగట గడ్డలు వెనక పిల్లలు, కూరగాయలు దొంగతనాలు చేస్తాను ఆరిపోరగాయల గురించి. నీట్గా బట్టలు తోడుకు. నెక్స్ట్ అదే ఒకవేళ అవో ఆ అమ్మాయి తోడుది నైట్గా పద్ధతిగా. ఒకవేళ అబ్బాయి అంటే నీకు కానీ మనమాట నాలాంటి అబ్బాయి కావాలంటే అబ్బాయి ఎలాంటి క్వాలిటీస్ కోరుకోవాలి అమ్మాయి లోపల? ఒకటి బాగినాడు బాబాయ్, అమ్మాయి మంచిది ఉండాలి, అబ్బాయి బాగుండాలి. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ అండ్ ద బెస్ట్ వన్స్ యాక్రేషన్ అయస్కాంతం అంతే. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నా అనుభవంతో చెప్తున్నా, వద్దు బాబాయ్ లవ్. ఇప్పుడు 90% లవ్ మ్యారేజ్లే జరుగుతున్నాయి కదా బాబాయ్. వద్దు బాబాయ్, పాలిటిక్స్ కావాలా? ఏం పాలిటిక్స్? ఐపీఎల్ చూస్తావా బాబాయ్? నువ్వు ఐపీఎల్ చూస్తావా? చూడా. క్రికెట్ చూస్తావా? చూడండి. రాజకీయం గురించి ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఎట్లా జరుగుతున్నాయి బాబాయ్? రాజకీయ నాయకుడు అంటే ఆంధ్రలో మొగుడు ఒక్కడే, జగన్. రౌడిజం కానీ డబ్బు కానీ వాడిని తట్టుకోవడం ఎవరి తరం కాదు. వాడు ఒక కింగ్. వాళ్ళ నాన్న నేను చూసిన, వాళ్ళ తాత నేను చూసిన. వీరాని నలుగురిని ఇట్లా బట్టి నువ్వెందుకు వెళ్ళి బాబాయ్? నేను పోయినా పులివెందుల. అంటే పిలిచిరా నువ్వు వెళ్ళినావా? నేనే వెళ్ళిన. పులివేంద్రంలో పులి దిగింది. అంటే ఇప్పుడు పులివెందులో పోయినాకనే నువ్వు పులి అయినావా ఇట్లా? అట్లా కాదు బాబాయ్, ఐఎమ్ ద ఎనీ టైమ్ ద కింగ్. కింగ్ వేరు పులి వేరు కదా బాబాయ్? అది వేరు ఇది వేరు. వీడు కుర్చీ తాత. నీ సాంగ్ మహేష్ బాబు సినిమాలో పెట్టిరు కదా, నీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? ఐఎమ్ ఫైన్. కోట్ల మంది నా పాటను డైలాగ్ రూపంలో చూస్తున్నారు. అదే మళ్ళీ నువ్వు అలాంటి పొజిషన్లో ఉన్నావు కానీ మళ్ళీ ఇంకా ఇక్కడ ఎందుకు ఇక్కడనే తిరుగుతున్నావు? నేను సింపుల్గానే ఉంటా. సింపుల్. ఇప్పుడు చెట్టు ఉంది, ఆ చెట్టు కింద నీడుందని కూర్చుంటారు. ఆ చెట్టు ఎండిపోతే గుద్దలకు నరాలు కోసి కాల పెడతారు. ఇప్పుడు ఎండిపోయినట్ట నువ్వు నీడగా ఉన్నట్ట? నేను నీడగున్నా. పబ్లిక్ మొత్తం నీడగా ఉన్నావా? ఎనీ టైం. నెక్స్ట్ మార్తా పెట్టి కొడితే ఎవ్వడు కానీ నా కుర్చీ దెబ్బకు జేబులో పడాలి. కవితనే జైల్లో పడేది నా కుర్చీ దెబ్బకు. ఆమె నా దగ్గర ఎవిడెన్స్. ఢిల్లీలో 6,500 కోట్లు నాకినవి. నువ్వు బయటకు వచ్చినావు అనుకో, నీ అయ్యను నీ అన్నను ముగ్గురిని జైలుకు పంపుతా. నువ్వు బయటికి రాకు, అక్కడనే ఉండు. ఓవర్. హ్యాపీ. బాయ్. కుర్చీ తాత, మీ అడుగు నా కెరక. నా పక్కన కూకొని గుడమ్మ తాగిండే నీ అయ్యా దొంగ ముండ. చల్. సినిమాలో ఏమైనా ఛాన్స్ వచ్చినాయి? సాంగ్ తర్వాత మళ్ళీ సినిమాలో నీకు ఏమైనా ఛాన్స్ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ అడుగుతుందంతా. సినిమా పేరు హీరో ఎవరు బాబాయ్? అల్లు అర్జున్. పుష్ప 2 తగ్గేదేలే. అల్లనే ఈ సినిమా పేరు. మన సినిమా పేరు మార్చిరా? పుష్ప 2 పెట్టిరా? ఒకటి బాగినండి బాబాయ్, చెప్పబాయ్. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయదు. పుష్ప 2లో నేను యాక్టింగ్ చేస్తున్నా. నా సొంత పాట ఒకటి 15 నిమిషాల యాక్టింగ్. బాయ్. ఓవర్. షూటింగ్ అయిపోయిందా బాబాయ్? ఇంకా కాల. నేను అనేది ఏంది, ఇంకా కాల. థియేటర్ కన్నా బట్టలు తెలుసుకోండి బాబాయ్. అల్లు అర్జున్ కోసం నేను చెప్పేది బాబాయ్. నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్. ఆల్రెడీ 20,000 అడ్వాన్స్ ఇచ్చిండు. ఒకటి బాగినండి, నేను అబద్ధం ఎప్పుడు చెప్పా. నాకున్నంత అలా మాట్లాడతా, నాకున్నంత అలా తీసుకుంటా. అంతేగాని దొంగతనం చేయ, జేబులు కొట్ట. బాయ్. ఓవర్. థ్యాంక్ యూ బాబాయ్. మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఒకసారి. పేరు ఓఆర్ఎస్ వెంకట్. ఓఆర్ఎస్ వెంకట్. సబ్స్క్రైబ్